హాయ్ అండి, అందరికీ నమస్కారం. మన వైఎస్ యూట్యూబ్ ఛానల్కు స్వాగతం. నేను మీ శ్రీనివాస్, మోటివేషనల్ స్పీకర్. పర్సనాలిటీ డెవలప్మెంట్ కౌన్సిలింగ్లో భాగంగా ఈరోజు మనం లైఫ్ స్కిల్స్ లైఫ్ స్కిల్స్ అనేటువంటి మనకు ఇదొక గొప్ప మేనేజ్మెంట్ లెసన్. ఈ లైఫ్ స్కిల్స్ ఎక్కడ నేర్చుకుంటాము అనే దానికి ఒక డెఫినేషన్ ఏం లేదండి. జీవితం నుంచి కూడా ఎన్నో నేర్చుకుంటాం నిరంతరం, మన అనుభవాల నుంచి కూడా. ఇప్పుడు బడిలో బట్టి కొట్టినటువంటి పాఠాలకు కానీ, కాలేజీలో కుస్తీ పట్టినటువంటి చదువు, మనం యూనివర్సిటీలో కూడా ఎన్నో కోర్సులు వల్లవేసినటువంటి విషయాలకు మించి ఇక్కడ లైఫ్ స్కిల్ ఈరోజు ఒక ఉదాహరణ చూద్దామండి. ఒక ట్రాఫిక్ జామ్ కూడా మనిషికి ఒక గొప్ప లైఫ్ స్కిల్ని నేర్పిస్తుందండి. ఆశ్చర్యంగా అనిపిస్తుంది కదా. ఎందుకంటే చాలామంది నమ్మరు, కానీ అంటే కొంత నమ్మిందే నిజం కాదండి, నమ్మడానికి నిజమయ్యే అర్హత కూడా ఉంది అని చెప్పి మనకు ఈ లైఫ్ స్కిల్ అర్థం చేస్తుంది. సో ఇప్పుడు మనం ఈ ట్రాఫిక్ జామ్ ఉదాహరణకి మనం రోడ్డు మీద ప్రయాణం చేస్తున్నాం. మన లైఫ్ కూడా నిజంగా ఒక రోడ్డు మీద జర్నీ అండి. మనం ఎక్కడ రోడ్డు మీద ప్రయాణం చేస్తున్నా కూడా ఆ రోడ్డు మీద రకరకాల వెహికల్స్, టూ వీలర్సు, ఆటోసు, కార్లు, లారీలు, బస్సులు, రకరకాల వెహికల్స్ రోడ్డు మీద జర్నీ చేస్తూ ఉంటాయి. అంటే వివిధ గమ్యాలను ఎంచుకొని ఆ గమ్యాల వైపు పోతూ ఉంటాయి. కాబట్టి ఇక్కడ మనం రోడ్డు ఎక్కడైనా కావచ్చు, రోడ్డు ఒక హైవేనే కాదండి, మనకు చిన్న ఇరుకు రోడ్లు ఉంటాయి, ఒడుగుదిడుగులు అంటే అటు ఇటు గజిబిజి రోడ్లు ఉంటాయి. అయితే ఈ గజిబిజి రోడ్లు మనకు ఒడుగుదిడుగుల జీవితాన్ని నేర్పిస్తుందండి. మనం పోయేటువంటి ప్రయాణంలో రోడ్డు గజిబిజి రోడ్డు కూడా ఉంటుంది. ఆ గజిబిజి రోడ్డు ఒడుగుదొడుగులు జీవితానికి ప్రతిబింబంగా మనం గమనించవచ్చు. ఇంకోటి అందులో ఇంకెప్పుడు ఇంటికి చేరుతామో అంటే మనం ఈ గజిబిజి రోడ్లు, డ్యామేజ్ అయినటువంటి రోడ్లు మనం ఒక గంటలో చేరాలనుకుంటే 2 గంటలు పట్టేటువంటి టైం కూడా హరించిపోద్ది. అంటే ఇక్కడ మనకు గమ్యానికి ఎప్పుడు చేరతామో తెలియనటువంటి జీవిత గమనాన్ని స్ఫురింపజేస్తుందండి. ఇంకోటి, ఆ రోడ్డు మీద పోతుంటే చిన్న చిన్న సందుల్లో బైకులు, ఆటోలు వీళ్ళంతా కూడా ఎట్లా అవకాశం ఉంటే అట్లా రోడ్డుని క్రాస్ చేసుకుంటూ పోతుంటారు. అంటే మనం ఉన్నదాన్ని, అంటే రోడ్డు ఉంది, ఉన్నదాన్ని ఏ విధంగా క్రాస్ చేస్తూ కొత్త దారులు ఎత్తుకొని ముందుకెళ్తాం. మనం 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 టార్గెట్ గమ్యం ఏదైతే ఉందో, మనం ఎక్కడికో రీచ్ కావాలి. ఓ మూవీకా, ఇంటికా, లేకపోతే ఒక ప్రదేశాన్ని ఎంచుకొని మనం ఓ టూర్ వెళ్తున్నామా, లేకపోతే మన జాబు చేస్తున్నటువంటి ఒక ప్లేస్కి వెళ్తున్నామా, ఎక్కడికి పోయినా కూడా అక్కడ మనకు ఖచ్చితంగా ఈ కొంతమంది మామూలు చిన్న చిన్న సందులలో దూరుకుంటూ అలా క్రాస్కి వెళ్ళి చేసి పోతుంటాయి. అంటే కొత్తవి సృష్టించుకోవడం అన్నట్టు. అంటే అవకాశాలని కూడా మనం ఏమాత్రం ఎక్కడ అవకాశం ఉన్నా అట్లా అందిపుచ్చుకోవాలి అనేటువంటిది, అది సృష్టించుకోవాలి అనేటువంటిది మన జీవిత గమ్యం కూడా అలా ఉంటుంది అని చెప్పి ఈ ట్రాఫిక్లో మన జర్నీ చెప్తుందండి. ఇంకోటి, ఉన్నత విద్యా సంస్థలలో మనం బోలెడంత ఖర్చు పెట్టి నేర్చుకునేటువంటి కమ్యూనికేషన్ స్కిల్స్ ఈ ట్రాఫిక్లో చాలా సులభంగా మనం ఆపోసన పట్టొచ్చండి. అది ఎలా అంటే, మామూలుగా స్పీడ్ ఉంది బాగా. చూడండి, మీరు రోడ్డు మీద అందరం కూడా ఫేస్ చేసేటువంటిది ఇది. బాగా రద్దీ ఉన్న నగరాలైతే ఇంకెక్కువ అనుభవం అవుతుంటుంది. ఇప్పుడు ఇక్కడ మనం స్పీడ్గా పోతుంటే ఖచ్చితంగా అక్కడ ఏమవుతుందంటే, ఎవరో ఒకరు క్రాస్ చేయడానికి ముందుకు వస్తూ ఉంటారు. ఈ స్పీడ్లో ఎవరో ఒకరు బండికి అడ్డం రావడం, లేకపోతే మన బండికి కారుకు డ్యామేజ్ చేయడం ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి స్పీడ్లో. ఈ స్పీడ్లో పోతున్నప్పుడు మనం ఇంకొక వెహికల్కు టచ్ చేసి డాష్ కొట్టడమా, మన వెహికల్కి ఇంకోలు కొట్టడమా చేస్తుంటారు. అప్పుడు మన ఎమోషన్స్ ఎలా ఎక్స్ప్రెస్ చేస్తాం అనేటువంటిది, మన సౌమ్యత ఏ విధంగా ఉంది, మనకు జరగవచ్చు, మన ద్వారా ఎదుటి వాళ్ళకు జరగవచ్చు. అలా అంటే అనవసరమైనటువంటి ఒక వితిన్ సెకండ్ క్షణికావేశంలో అనరాని మాటలు కూడా మనం పడుతుంటాం. ఎదుటి వాళ్ళకి ఏదైనా అయినప్పుడు మనం కూడా మన ద్వారా వేరే వాళ్ళకైనప్పుడు కూడా వాళ్ళ ద్వారా వింటుంటాం. అప్పుడు
మనలో ఉన్న ఎమోషన్స్ని ఎలా కంట్రోల్ చేసుకోవాలి, జరిగిన దాన్ని ఏ విధంగా మనం అక్కడ దాని నుంచి బయటపడాలి. సో ఇప్పుడు పోతా ఉంటే హార్న్లు కొడుతుంటారండి, అడ్డగోలుగా హార్న్ కొడుతుంటారు. మనం ముందున్న వెనక నుంచి మనం హార్న్ కొట్టడం, మన వెహికల్ ముందుంటే వెనక నుంచి హార్న్లు కొట్టడం, అడ్డగోలుగా కొడుతుంటారు. ఏది కొట్టినా అరే బాబు నేను ముందుకు పోవడానికి వీలు లేదు అని చెప్పి కొంతమంది ఏందా న్యూసెన్స్ అని చెప్పి రాష్గా బిహేవ్ చేస్తుంటారు. కొంతమంది స్మైల్ ఇస్తూ ఏముందిలే కాసేపు కొట్టుకొని హార్నే కదా అంటే ఒక ప్రజ్ఞత. మనం అలాంటి సిచ్యువేషన్లో మనం బాగా ఇరిటేట్గా ఉన్నటువంటి సందర్భంలో మనం మన ఎమోషన్స్ని ఎలా బ్యాలెన్సింగ్ చేసుకుంటామనేటువంటిది కూడా ఈ లైఫ్ స్కిల్లేనండి. నిజంగా మన జీవితంలో ఏ విధంగానైతే కెరీర్ ఎంచుకొని ముందుకు పోతూ విభిన్న రంగాలు మనకు నచ్చిన రంగాలు స్థిరపడడం ఎలా ఉంటుందో, ఈ రోడ్డు మీద ప్రయాణం కూడా మనం ఒక్కొక్క వెహికల్ని దాటుకుంటూ, ట్రాఫిక్ని దాటుకుంటూ, రకరకాల యాక్సిడెంట్లని జరగకుండా సురక్షితంగా మనం ప్రయాణం కొనసాగించడం, ఇవన్నీ కూడా మనం జీవితానికి అన్వయించుకోవచ్చండి. ఇక మనకు ఫోన్స్ వస్తుంటాయి. ఆ ఫోన్స్ వచ్చినప్పుడు కూడా ఇరిటేట్ కాకుండా మనం దాన్ని బ్లూటూత్ పెట్టో లేకపోతే ఫోన్లని అవాయిడ్ చేస్తూ ఏ విధంగా మనం రెస్పాండ్ అవుతాము అనేటువంటిది కూడా మనకు అదొక లైఫ్ స్కిల్ చెప్తుంటుందండి. ఇంకోటి ట్రాఫిక్లో మనం గమనించాల్సింది బాగా అందరికీ అనుభవంలో ఉండేటువంటిదే. మనము ఆ ట్రాఫిక్లో ఒక్కసారి కనుక ఇలా సిగ్నల్స్ దగ్గర ఎక్కడో తల తిప్పి అటు ఇటు చూస్తూ ఉంటాం. హోర్డింగ్స్ కావచ్చు, ఇంకేదైనా సిగ్నల్ ఎప్పుడు గ్రీన్ సిగ్నల్ పడుతుందా, మనం మళ్ళీ ఎప్పుడు క్రాస్ కావాలా, మనం ట్రాఫిక్లో చుట్టూ ఒకసారి తల తిప్పి చూస్తే కొన్ని జీవితాలు కనిపిస్తాయండి. ఎందుకంటే కార్ల అద్దాలు దుడుస్తూ చింపిరి దుస్తులు వేసుకొని, చిరిగిపోయిన దుస్తులు వేసుకొని అనాథ పిల్లలు అక్కడ కొన్ని క్లాత్స్ అమ్మడం లాంటి క్లీన్ చేసే క్లాత్స్, రకరకాల వస్తువులు అయ్యో మనకు కారుకు సంబంధించినటువంటి ఆ ఫ్లవర్స్ డెకరేషన్కి సంబంధించినవి ఇవన్నీ అమ్మేటువంటి అనాథ పిల్లలు అక్కడ కనిపిస్తూ ఉంటారు. ఇంకెందుకండి, ఒక నిస్సహాయకురాలైనటువంటి వృద్ధురాలు ఒక పెన్నులు పట్టుకొని పెన్నులు ఎవరైనా కొనకపోతారా అని చెప్పి ఆగినప్పుడు ఆ పెన్నులు కొనాలని చెప్పి అర్థిస్తూ వాళ్ళు అక్కడ బతుకుని వెలదీసేటువంటి వాళ్ళు, కొన్ని బుడగలు పిల్లలు ఆడేటువంటి అమ్మేటువంటి చిన్నారి, ఎటువంటి పరిస్థితిలోనైనా జీవితానికి ఒక గొప్ప మేనేజ్మెంట్ పాఠాన్ని చెప్పకని చెప్తాయండి. మీరు బాగా అందరి అనుభవంలోకి వచ్చేటువంటిదే ఈ ట్రాఫిక్ జామ్ ఏదైతే ఉందో, ఆ ట్రాఫిక్ జాము మనిషికి ఒక గొప్ప లైఫ్ స్కిల్ని నేర్పిస్తుంది అనడంలో ఎలాంటి సందేహం లేదండి. కాబట్టి మనకి ఎక్కడ కూడా స్కూల్లో పాఠాలు లేకపోతే కాలేజీలో కుస్తీ పట్టినటువంటి చదువులు కావచ్చు, యూనివర్సిటీలలో వల్ల వేసినటువంటి రకరకాల కోర్సులు కావచ్చు, రకరకాల సెమిస్టర్లో ఎక్కడ కూడా మనకి చెప్పనటువంటి ఈ ట్రాఫిక్ జామ్లో ఈ లైఫ్ స్కిల్స్ని, మనకు జీవిత పాఠాన్ని నేర్పేటువంటి ఒక స్కిల్ ఉంటుందని చెప్పొచ్చు. థ్యాంక్ యూ. మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం. వీడియో టిల్ ద ఎండ్. ఇలాంటి మరిన్ని సక్సెస్ఫుల్ అండ్ ఇన్స్పిరేషనల్ వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ వైఎస్ కల్చరల్ క్రియేషన్ యూట్యూబ్ ఛానల్. మీకు ఇంకేమైనా ఐడియాస్ ఆర్ సజెషన్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ ప్లీజ్ షేర్ ఇట్ విత్ యువర్ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ బటన్ పక్కన చిన్న బెల్ ఐకాన్ ఉంటుంది, అది క్లిక్ చేయండి సో దట్ మీకు వీడియో అప్లోడ్ చేయగానే నోటిఫికేషన్స్ వచ్చేస్తాయి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ us. కీప్ సపోర్టింగ్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. బాయ్, టేక్ కేర్.